హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ఆలోచించండి, మీ జీవితంలో అన్నిటికంటే ఎక్కువ నొప్పి ఇచ్చింది ఎవరు? శత్రువా? కాదు. మీరు నమ్మిన వాళ్ళు, మీరు ప్రేమించిన వాళ్ళు, మీరు అన్ని పంచుకున్న వాళ్ళు. వేల సంవత్సరాల క్రితమే చాణక్యుడు ఈ మనుషుల గురించి చెప్పాడు, కానీ మనం వినలేదు. ఈ రోజు వినండి, ఎందుకంటే ఇది మీ జీవితాన్ని మార్చే వీడియో. ఈ రోజు వీడియో మాత్రం చాలా స్పెషల్, ఎందుకంటే ఇది మీలో చాలా మంది అడిగారు. భయ్యా, నమ్మక ద్రోహం గురించి మాట్లాడండి, తప్పుడు మనుషులను ఎలా గుర్తించాలో చెప్పండి, నేను మోసపోయాను, ఇప్పుడు ఏం చేయాలి అని. కానీ ఈ విషయాల గురించి అన్నిటికీ నేను సమాధానం ఇస్తాను. ఒక్కో కామెంట్ చదివినప్పుడు నా మనసు భారంగా అనిపించింది, ఎందుకంటే నాకు కూడా అలాంటి అనుభవాలు ఉన్నాయి కాబట్టి. ఈ రోజు చాణక్యుడు చెప్పిన అత్యంత శక్తివంతమైన విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం చరిత్ర పాఠం కాదు, ఇది మీ జీవితాన్ని అర్థం. రెడీగా ఉన్నారా? లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక విషయం అర్థం చేసుకోండి, చాణక్యుడు అంటే కేవలం పుస్తకాల్లో ఉండే ఒక పేరు కాదు. అతను నిజంగా బతికిన మనిషి, నొప్పు అనిపించిన మనిషి, మోసపోయాడు మళ్ళీ లేచిన మనిషి. ఎందుకు మనం తప్పుడు మనుషుల్ని నమ్ముతున్నాం? ఈ ప్రశ్న నన్ను చాలా కాలం వేధించింది. మనం ఇంటెలిజెంట్ అయినా, మనం ఎడ్వకేట్ అయినా, మనం ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎందుకు తప్పుడు మనుషులను నమ్ముతున్నాం? ఎందుకు మోసపోతున్నాం? దీనికి చాణక్యుడు ఒక అద్భుతమైన జవాబు ఇచ్చాడు. మనిషి మనసు అనేది అనుభవాన్ని కాదు, అనుభూతిని నమ్ముతుంది. అర్థమైందా? మీకు ఒక మనిషి తీపిగా మాట్లాడినప్పుడు మీ మనసు సంతోషపడుతుంది. ఆ సంతోషం, ఆ అనుభూతి మీ లాజిక్ ని ఓవర్ రైట్ చేస్తుంది. అందుకే మనం నమ్ముతున్నాం. ఇది మన వీక్నెస్ కాదు, ఇది మన హ్యూమన్ నేచర్. కానీ ఈ హ్యూమన్ నేచర్ ని తెలివైన వాళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు. మరొక విషయం చెప్పనా? మనం ఎవరినైనా నమ్మినప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది. వాళ్ళు చేసే తప్పులన్నిటికీ ఎక్స్క్యూజ్ చేస్తుంది. పాపం అతనికి స్ట్రెస్ ఉంది, పాపం అతనికి అది పరిస్థితి, పాపం అతను అలా చేయడానికి కారణం ఉంటుంది. ఇలా మనమే వాళ్ళకి అడ్వకేట్ అవుతున్నాం. దాన్ని చాణక్యుడు స్వమోహం అన్నాడు, సెల్ఫ్ డిసెప్షన్. మనమే మనల్ని మోసం చేసుకుంటున్నాం. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను. మీ జీవితంలో 5 క్లోజ్ మనుషుల్ని మనసులో తలుచుకోండి. వారిలో ఎవరైనా ఎప్పుడైనా మీ కష్టకాలంలో మాయమయ్యారా? మీరు సక్సెస్డ్ అయినప్పుడు వచ్చారా? మీరు ట్రబుల్లో ఉన్నప్పుడు అందుబాటులో లేరా? ఆ మనుషుల గురించే ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం. వీళ్ళల్లో మొదటి రకం స్వార్థపరులు. వీళ్ళు మీ దగ్గరకు వచ్చేది ఒక కారణానికి, వాళ్ళ పని జరగాలని. ఇది చాలా స్పిరిచువల్ గా అనిపిస్తుంది కదా, కానీ ఇది నిజం. ఎగ్జాంపుల్, రాజశేఖర్ అనే ఒక మనిషి. అతనికి చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ లో, బిజినెస్ లో, ఎవ్రీవేర్ అతని దగ్గర చాలా మంది వస్తూ ఉంటారు. భయ్యా, నాకు పని ఉంది, భయ్యా నాకు హెల్ప్ చెయ్యి, భయ్యా నీ కనెక్షన్ వల్ల నాకు ఈ జాబ్ వస్తుంది. రాజశేఖర్ ఎప్పుడు వద్దు అనడు, హెల్ప్ చేస్తాడు. వాళ్ళ పని అయిపోతుంది, వాళ్ళు వెళ్ళిపోతారు. ఒకరోజు రాజశేఖర్ కి ఫినాన్షియల్ ప్రాబ్లం వచ్చింది. చిన్న అమౌంట్, 50,000 రూపాయలు లోన్ కావాలి. అతను ఫోన్ చేశాడు వాళ్ళందరికీ. సారీ భయ్యా, ఇప్పుడు నా దగ్గర లేవు. సారీ భయ్యా, నా సిచ్యువేషన్ కూడా టైట్ గా ఉంది. సారీ భయ్యా, ఐ విల్ కాల్ యూ బ్యాక్. ఆ కాల్ బ్యాక్ ఎప్పటికీ రాలేదు. ఈ స్టోరీ మీకు ఫ్యామిలియర్ గా అనిపించింది కదా, ఎందుకంటే ఇది మీ స్టోరీ కావచ్చు, నా స్టోరీ కూడా కావచ్చు, మన అందరి స్టోరీ కావచ్చు. కానీ చాణక్యుడు ఇలా చెప్పాడు, స్వార్థపరులు మీరు చేసే మేలుకు కాదు, మీరు చేయగల మేలును నమ్ముతారు. అర్థమైందా? వాళ్ళు మీ గురించి కేర్ చేయడం లేదు, వాళ్ళు మీ యూస్ఫుల్నెస్ గురించి కేర్ చేస్తున్నారు. మీరు యూస్ అయినంత కాలం మీరు వాళ్ళకి ఇంపార్టెంట్. యూస్ అవగానే మీరు వాళ్ళకి ఇన్విజిబుల్. ఇప్పుడు మీరు అడుగుతున్నాను, ఇలాంటి వాళ్ళను ఎలా గుర్తిస్తాం? చాణక్యుడు కొన్ని సైన్స్ చెప్పాడు. వాళ్ళు మీ దగ్గరకు ఎప్పుడు వస్తారు? మీరు హెల్ప్ అవసరం అయినప్పుడా, లేక మీరు హెల్ప్ చేయగలిగే పరిస్థితిలో ఉన్నప్పుడా? ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. స్వార్థపరులు ఎప్పుడు మీకు అవసరమైన సమయంలో వస్తారు, వాళ్ళ అవసరానికి కాదు. మీకు నిజంగా అవసరమైనప్పుడు కనపడరు. వాళ్ళు మీతో ఏం మాట్లాడుతున్నారు? మీ గురించి మాట్లాడుతున్నారా, లేక వాళ్ళ గురించే మాట్లాడుతున్నారా? స్వార్థపరులతో కన్వర్జేషన్ ఎప్పుడు వాళ్ళ చుట్టూ ఉంటుంది. వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ అంబిషన్స్, వాళ్ళ నీడ్స్. మీరు మాట్లాడబోయినా సంహౌ వాళ్ళే సెంటర్ ఆఫ్ కన్వర్జేషన్ అవుతారు. వాళ్ళు మీకు ఏమైనా గివ్ చేశారా? రిలేషన్షిప్ ఎప్పుడు టూ వే అవ్వాలి, గివ్ అండ్ టేక్. మీరు ఎప్పుడు గివ్ చేస్తున్నారా, వాళ్ళు ఎప్పుడు టేక్ చేస్తున్నారా? ఇది ఇంబ్యాలెన్స్ అయితే ఆ రిలేషన్షిప్ లో ఏదో తప్పు ఉంది. మీరు వద్దు అన్నప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? మీరు హెల్ప్ చేయలేనప్పుడు వాళ్ళు డిసప్పాయింటెడ్ అవుతారా, యాంగ్రీ అవుతారా? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నీ దగ్గర ఇలా, నేను అనుకోలేదు నువ్వు ఇలా చేస్తావని. ఇలాంటి గిల్ట్ ట్రిప్ స్టేట్మెంట్స్ వాళ్ళు చేస్తే క్లియర్ సైన్ వాళ్ళు మిమ్మల్ని పర్సన్ గా వాల్యూ చేయడం లేదు, వాళ్ళు ఏటీఎం గా వాల్యూ చేస్తున్నారు. దీనికి సొల్యూషన్ స్వార్థపరులను లైఫ్ నుంచి రిమూవ్ చేయమని చాణక్యుడు చెప్పలేదు. అతను చెప్పింది వాళ్ళతో డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మీ బౌండరీస్ సెట్ చేసుకోండి. హెల్ప్ చేయడం తప్పు కాదు, కానీ మీ హెల్ప్ఫుల్నెస్ ని ఎక్స్‌ప్లాయిట్ చేసే వాళ్ళను ఎలవ్ చేయడం మీరు చేసుకున్న ఇంజస్టిస్. ఒక పవర్ఫుల్ కొటేషన్ చెప్పనా? దానం చేయడం ధర్మం, కానీ అర్హత లేని వాళ్ళను దానం చేయడం అవివేకం. గుర్తుంచుకోండి ఇది. వీళ్ళల్లో రెండవ రకం మనం కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేసేవాళ్ళు. ఈ రకం మనుషుల గురించి మాట్లాడటానికి నాకే నొప్పిగా ఉంది. ఎందుకంటే వీళ్ళు అన్నిటికంటే ఎక్కువ హర్ట్ చేస్తారు. ఒక సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకోండి. మీ జీవితంలో ఒక డార్క్ ఫేజ్ వచ్చింది.
జాబ్ పోయింది, లేదా బిజినెస్ ఫెయిల్ అయింది, లేదా రిలేషన్షిప్ బ్రేక్ అయింది, లేదా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఆ సమయంలో మీరు ఫోన్ తీసుకున్నారు, క్లోజ్ ఫ్రెండ్కి కాల్ చేశారు. రింగ్ అవుతుంది. సారీ, ఐ ఆమ్ బిజీ రైట్ నౌ, ఐ విల్ కాల్ బ్యాక్ లేటర్ ఎప్పటికీ రాదు. మీరు మళ్ళీ ట్రై చేస్తారు. బ్రో, ఐ ఆమ్ ఇన్ ఏ మీటింగ్. మళ్ళీ ట్రై చేశారు. యార్, ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు. ఆ మూమెంట్ లో మీకు ఎలా అనిపించింది? ఒంటరిగా, బిట్రేయడ్ గా, స్టూపిడ్ గా? ఇంతకాలం వాళ్ళని నమ్మినందుకు ఈ ఫీలింగ్ ని మీలో చాలా మంది ఎక్స్పీరియన్స్ చేశారు. నేను కూడా చేశాను. కానీ చాణికుడు ఒక కొటేషన్ చెప్పాడు: నీ దుఃఖంలో నీతో ఉన్నవాడే నీ నిజమైన మిత్రుడు. సుఖంలో వచ్చేవాళ్ళు మిత్రులు కారు, అతిథులు. ఎంత గొప్ప మాట ఇది. హాస్పిటాలిటీలో అతిథులను గౌరవిస్తాం, కానీ అతిథులకు మనం అన్నీ ఇవ్వం కదా. ఇలాగే సుఖంలో వచ్చే మనుషులను క్వాలిటీలీ ట్రీట్ చేయండి, కానీ మీ హార్ట్ ని, ట్రస్ట్ ని, సీక్రెట్ ని వాళ్ళకి ఇవ్వకండి. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. వీళ్ళు కావాలని చేస్తారా? కొందరు ఎస్, కొందరు నో. కొందరికి నిజంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ అది ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళ బిహేవియర్ మీకు ఎంత హర్ట్ చేస్తుంది. కానీ ఒకటి, ఉద్దేశాన్ని బట్టి కాదు, ఫలితాన్ని బట్టి జడ్జ్ చెయ్యి. వాళ్ళు కావాలని చేశారు, తెలియకుండా చేశారు, మీకు హర్ట్ అయ్యింది. ఆ ఫేస్ చేంజ్ అవ్వదు. మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవాలంటే ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ చేయండి. మీ లైఫ్ లో ఒక ప్రాబ్లమ్ ని ఓపెన్లీ షేర్ చేయండి. నాకు ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. వాళ్ళు ఎలా రెస్పాండ్ చేస్తారో అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఇమీడియట్లీ ఏం జరిగింది చెప్పు అంటే కీపర్. వాళ్ళు ఓకే, బై ద వే నాకు ఒక విషయం చెప్పాలి అని టాపిక్ చేంజ్ చేస్తే రెడ్ ఫ్లాగ్. వాళ్ళు ఓ సాడ్, ఎనీవే ఈ వీకెండ్ ప్లాన్స్ ఏమిటి అంటే బిగ్ రెడ్ ఫ్లాగ్. వాళ్ళు మిమ్మల్ని అబండాన్ చేయడం మొదలు పెట్టే ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్పనా? మొదట వాళ్ళు స్లోలీ అవైలబుల్ కాకుండా పోతారు. తర్వాత కన్వర్జేషన్ సర్ఫేస్ లెవెల్ అవుతాయి. తర్వాత ఎక్స్క్యూజెస్ స్టార్ట్ అవుతాయి. తర్వాత మీరే ఫోన్ చేయడం ఆపేస్తారు. తర్వాత సైలెన్స్. ఇది ఒక ప్యాటర్న్. మీరు ఇందులో ఉన్నారా? ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు హేట్ చేయకండి, వాళ్ళకి మీ ఎనర్జీ ఇవ్వకండి. వాళ్ళను ఫర్గివ్ చేసి మూవ్ ఆన్ అవ్వండి. ఎందుకంటే హేట్ చేయడం మీ ఎనర్జీ వేస్ట్. వాళ్ళు మీ మైండ్ లో రెంట్ ఫ్రీగా లైవ్ చేస్తున్నారు. వాళ్ళను ఎవిక్ట్ చేయండి. ఇన్నర్ పీస్ మీదే. మూడవ రకం, తీయని మాటలతో విషం. ఇప్పుడు చెప్పబోయే రకం మనుషుల గురించి చాణక్యుడు చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. వీళ్ళే నిజంగా పాముల కంటే డేంజరస్ అన్నాడు. ఎందుకో తెలుసా? పాములు ముందే విజువల్లే ఐడెంటిఫై చేయగలం. ఇది పాము, దూరంగా ఉండాలి అని బ్రెయిన్ ఆటోమేటికల్లీ ట్రిగర్ అవుతుంది. కానీ ఈ రకం మనుషులను మీరు ఐడెంటిఫై చేసేటప్పటికి వాళ్ళు ఆల్రెడీ ఇన్సైడ్ అయిపోయి ఉంటారు. మీ ట్రస్ట్ లో, మీ హార్ట్ లో, మీ లైఫ్ లో. వీళ్ళు ఎవరు? ఫేస్ లో ఒకటి, హార్ట్ లో ఒకటి. మీ ముఖాన మీరు స్వీట్ గా మాట్లాడతారు, వెనక్కి వెళ్ళగానే మీ గురించి పచ్చి చాడీలు చెప్తారు. మీకు అప్రిషియేట్ చేస్తున్నట్టు మాట్లాడతారు, కానీ లోపల జెలసీ మండుతూ ఉంటుంది. మీతో హెల్ప్ చేస్తారు, కానీ ఆ హెల్ప్ లో సీక్రెట్ అజెండా ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సంధ్య అని ఒక అమ్మాయి ఉంది. తన ఆఫీస్ కొలీగ్ మహిళతో చాలా క్లోజ్ గా ఉంటుంది. ప్రతిరోజు లంచ్ కలిసి తింటారు, ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటారు, సీక్రెట్స్ కూడా చెప్పుకుంటారు. నీ వంటి ఫ్రెండ్ ఎవరూ లేరు నాకు అని మహిళ చెప్తుంది. సంధ్య ప్రమోషన్ కి అప్లై చేసింది, ఇంటర్వ్యూకి వెళ్ళయింది, రిజల్ట్స్ రావాలి అని వెయిట్ చేస్తుంది. ఆ రోజు రాత్రి బాస్ కి ఎనోనిమస్ మెసేజ్ వచ్చింది. సంధ్య లాస్ట్ కంపెనీలో హెచ్ఆర్ కంప్లైంట్ ఫైల్ చేసింది. బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి, ప్రమోషన్ పోయింది. కొన్ని మంత్స్ తర్వాత తెలిసింది ఆ మెసేజ్ ఎవరు పంపారు? మహిళ. నీ వంటి ఫ్రెండ్ ఎవరూ లేరు అన్న మహిళ. ఇది ఫ్రిక్షనల్ స్టోరీ కాదు. ఇలాంటి ఇన్సిడెంట్స్ డైలీ జరుగుతున్నాయి, మీ అరౌండ్ జరుగుతున్నాయి. బహుశా మీతోనే జరిగి ఉంటుంది. కానీ చాణక్యుడు ఇలా చెప్పాడు: మేఘం నీళ్లు ఇస్తుంది, విషం కాదు. కానీ మనుషుల మాటలు ఇస్తున్నట్లు చూపించి విషం ఇస్తాడు. ఎంత ఎక్యురేట్ ఈ అబ్జర్వేషన్. వీళ్ళను ఐడెంటిఫై చేయడం ఎలా? వాళ్ళు మీ గురించి అదర్స్ కి ఏమంటారు ఇండైరెక్ట్లీ తెలుసుకోండి. మీ మ్యూచువల్ ఫ్రెండ్స్ ని క్యాజువల్ గా అడగండి, ఎక్స్ గురించి ఏమంటున్నారు వాళ్ళు. ఆన్సర్ లో మీ నేమ్ వచ్చిందా, ఏమంటున్నారు అని. వాళ్ళు మీ సక్సెస్ ని సెలబ్రేట్ చేస్తారా? మీకు గుడ్ న్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు రియాక్షన్ చూడండి. నిజంగా హ్యాపీ అయినట్లు కనిపిస్తున్నారా, లేక ఓ కంగ్రాచులేషన్స్ అని ఒక సెకండ్ లో టాపిక్ చేంజ్ చేస్తారా? నిజమైన ఫ్రెండ్ మీ సక్సెస్ కి జెన్యున్లీ ఎక్సైటెడ్ అవుతాడు. ఫేక్ మనుషులు ఫోర్స్డ్ స్మైల్ తో ఒక వర్డ్ చెప్పి వెంటనే వాళ్ళ టాపిక్ కి వెళ్ళిపోతారు. వాళ్ళు అదర్స్ గురించి మీతో ఎంత ఫ్రీలీ మాట్లాడుతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇండికేటర్. మీతో అదర్స్ గురించి ఫ్రీలీ గాసిప్ చేసే వాళ్ళు అదర్స్ తో మీ గురించి ఫ్రీలీ గాసిప్ చేస్తారు. సింపుల్. మీతో ఎవరి గురించి అయినా అసలు వాళ్ళు ఇలా అంటారు
వాళ్ళు అలా చేస్తారు అని చెప్పేవాళ్ళు మీ గురించి అదే చేస్తారు. వాళ్ళు మీకు హెల్ప్ చేసిన తర్వాత ఏమంటారు? నేను నీకు హెల్ప్ చేశాను, రిమెంబర్ చేసుకో, ఇలా రిమైండ్ చేస్తారా? నిజమైన ఫ్రెండ్ హెల్ప్ చేసి ఫర్గోట్ అయిపోతారు, కానీ హిడెన్ అజెండా ఉన్న వాళ్ళు ఆ హెల్ప్ ని ఇన్వెస్ట్మెంట్ గా ట్రీట్ చేస్తారు, రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అతి మధురంగా మాట్లాడే వాడి నుండి జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే చిన్నగా కరిచే పాము కంటే తీయగా మాట్లాడి పొడిచేవాడు ఎక్కువ ప్రమాదకారుడు. ఈ వాక్యాన్ని మీ మనసులో పెట్టుకోండి. ఎవరైనా అతిగా స్వీట్ గా మాట్లాడుతున్నారా? సస్పిషియల్లీ మీరు కావాలనుకుంటున్నది అన్ని అగ్రీ అవుతున్నారా? అలర్ట్ అవ్వండి. జెన్యూన్లీ మంచి మనుషులు ఒకాషనల్లీ డిసగ్రీ చేస్తారు, మీకు అన్కంఫర్టబుల్ ట్రూత్ చెప్తారు. ఎప్పుడు అన్నిటికీ ఎస్ అనేవాళ్ళు సమ్వేర్ హిడెన్ అజెండా ఉంటుంది. 4వ రకం నిందలు వేసేవాళ్ళు. ఈ రకం మనుషులు మీ ఎనర్జీని డ్రైన్ చేస్తారు, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని డిస్ట్రాయ్ చేస్తారు, మీ పొటెన్షియల్ ని కిల్ చేస్తారు. ఎవరు వీళ్ళు? బ్లేమ్ గేమ్ స్పెషలిస్ట్స్. మీరు ఏ పని చేసినా వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు ఫాల్ట్. మీరు సక్సెస్డ్ అయినా లక్ వల్ల అయ్యింది, మీరు ఫెయిల్ అయినా నేను చెప్పాను కదా నీకు, మీరు ఒక డెసిషన్ తీసుకున్నా తప్పు చేశావు, మీరు ఏదైనా కొన్నా వేస్ట్ ఆఫ్ మనీ, మీ లైఫ్ చాయిస్ ఏదైనా బెటర్ చేయొచ్చు కదా. ఒక్క మినిట్ ఆలోచించండి, ఇలాంటి వ్యక్తి మీ లైఫ్ లో ఉన్నారా? వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీకు ఎలా ఫీల్ అవుతుంది? లైట్ గా, హ్యాపీగా, మోటివేట్ గా, లేక హెవీగా, డ్రైన్ గా, డౌట్ఫుల్ గానా? మీకు ఆన్సర్ తెలుసు, కానీ చాణక్యుడు ఇలా చెప్పాడు, ఏ పని చేసినా నిందించేవాడు ఆ పని చేయలేని వాడు తన ఇనేబిలిటీని నీ ఫెయిల్యూర్ గా చూపించడం వాడి హ్యాబిట్. ఇది చాలా డీప్ ఇన్సైట్. వాళ్ళు మిమ్మల్ని క్రిటిలైజ్ చేయడం వల్ల ఫెయిల్యూర్ గురించి చాలా చెప్తుంది. వాళ్ళు ట్రై చేయలేదు, వాళ్ళు రిస్క్ తీసుకోలేదు, వాళ్ళు కంఫర్టబుల్ జోన్ లోనే ఉండిపోయారు. మీరు ట్రై చేస్తున్నారు, అది వాళ్ళ మిర్రర్ అవుతుంది. ఆ రిఫ్లెక్షన్ అన్కంఫర్టబుల్ గా ఉంటుంది వాళ్ళకి, అందుకే మిమ్మల్ని డౌన్ చేయడం వాళ్ళకి టెంపరరీ రిలీఫ్ ఇస్తుంది. ఈ మనుషులు ఒక ప్యాటర్న్ ఫాలో అవుతారు. మొదట క్రిటిజం చేస్తారు, ఇది సరికాదు, జడ్మెంట్ చేస్తారు, నువ్వు ఇలా ఉంటావు అని. తర్వాత కంపారిజన్ చేస్తారు, వాళ్ళు చూడు ఎంత బెటర్ గా ఉంటారు అని. తర్వాత ప్రెడిక్షన్ చేస్తారు, ఇది నీ వల్ల కాదు అని. తర్వాత డిస్మిసల్ చేస్తారు, నీకు చెప్పిన అర్థం అవ్వదు. ఇది ఒక విసియస్ సైకిల్. మీరు ఈ సైకిల్లో ఉంటే మీ గ్రోత్ ఇంపాసిబుల్. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎలాన్ మాస్క్ ఎర్లీ లైఫ్ లో స్పేస్ ఎక్స్ మొదటి 2 రాకెట్స్ ఫెయిల్ అయినప్పుడు చాలా మంది బ్లేమ్ చేశారు. ఈడియట్, ట్యాక్స్ పేయర్ మనీ వేస్ట్ చేస్తున్నాడు, సిలికాన్ వల్లే టెక్ గై అని తెలియదు, రాకెట్ సైన్స్. అయినా అతను వినలేదు. 3వ రాకెట్ సక్సెస్డ్ అయింది. మిగతా హిస్టరీ మనందరికీ తెలుసు. నిందించే వాళ్ళ మాటలను మీ ఫిల్టర్ చేయడం నేర్చుకోండి. అందరి క్రిటిజం వ్యాలిడ్ కాదు. కన్స్ట్రక్టివ్ క్రిటిజం మీ గ్రో చేయడానికి హెల్ప్ చేసే వ్యక్తి నుండి వస్తుంది. డిస్ట్రక్టివ్ క్రిటిజం మీకు ఫెయిల్ అవడానికి చూసి సేఫ్టీ అయ్యే వ్యక్తి నుండి వస్తుంది. రెండింటిలో తేడా గుర్తించండి. ఒకదాన్ని ఎంబ్రేమ్ చేయండి, రెండోది లెట్ గో. 5వ రకం అసూయ పడేవాళ్ళు. ఇది చివరి రకం, కానీ అన్నిటికంటే కామన్ రకం. అసూయ ఇది హ్యూమన్ ఎమోషన్, అందరికీ ఉంటుంది, కానీ కొందరు ఈ ఎమోషన్ ని మేనేజ్ చేయలేరు. వాళ్ళ జెలాసీ మీ జీవితానికి పాయిజన్ అవుతుంది. మీకు గుడ్ న్యూస్ వచ్చింది, జాబ్ ప్రమోషన్, న్యూ కార్, బిజినెస్ సక్సెస్, మ్యారేజ్, ట్రావెల్, ఏదైనా సరే, వాళ్ళు పబ్లిక్లీ కంగ్రాట్ చేస్తారు, వావ్ కంగ్రాచులేషన్స్, సో హ్యాపీ ఫర్ యూ. కానీ ప్రైవేట్లీ వాళ్ళు ఏం చేస్తారు? మీ కొలిక్వికి చెప్తారు, లక్ మాత్రమే, రియల్ టాలెంట్ ఉంటే చేసేవారా అని. సోషల్ మీడియాలో మీ ఫోటోకి కామెంట్ చేస్తారు, కానీ లైక్ ఇవ్వరు. మీ బ్యాక్గ్రౌండ్ లో మీ రెప్యుటేషన్ డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తారు. మీరు ఏ మిస్టేక్ చేసినా ఎక్సాగరేట్ చేసి స్ప్రెడ్ చేస్తారు. అసూయ పడేవాడు మీ ముందు మిత్రుడు, మీ వెనుక శత్రువు, మీ ఆప్షన్స్ లో విమర్శకుడు. ఒక మనిషి 3 రోల్స్: ఫేస్ టు ఫేస్ ఫ్రెండ్, బిహైండ్ యూ బ్యాక్ ఎనిమీ, వెన్ యూ ఆర్ నాట్ దేర్ క్రిటిక్. వాళ్ళు మీ అచీవ్మెంట్స్ ని మేనేజ్ చేస్తారు, మీ సక్సెస్ కి క్రెడిట్ ఇవ్వరు. మీ ఫెయిల్యూర్స్ ని సెలబ్రేట్ చేస్తారు, మీ ఆపర్చునిటీస్ ని చూసి బిట్టర్ అవుతారు, మీ హ్యాపీనెస్ చూసి అన్కంఫర్టబుల్ అవుతారు. కానీ అసూయ ఎక్కడ వస్తుంది? ఇన్సెక్యూరిటీ నుండి. వాళ్ళకి వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ లేదు, వాళ్ళకి వాళ్ళ వర్త్ తెలియదు, అందుకే వాళ్ళు మినీ డౌన్ చేయడం వల్ల రిలేటివ్లీ బెటర్ ఫీల్ అవుతారు. ఇది తెలిసినప్పుడు యాంగర్ రాదు, పిటీ వస్తుంది. కానీ పిటీ అంటే వాళ్ళతో ఉండడం కాదు. అసూయ పడే వాళ్ళతో ఆర్గ్యూ చేయకండి, ప్రూవ్ చేయడానికి ట్రై చేయకండి, ఎందుకంటే వాళ్ళకి నిజం కావాలని లేదు, వాళ్ళకి మీరు ఫెయిల్ అవ్వాలని ఉంది. మీ సక్సెస్ కే మీరే బెస్ట్ రివెంజ్. స్లోగా గ్రో అవ్వండి, వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేయలేని పరిస్థితికి వెళ్ళండి. కానీ వీళ్ళందరినీ హ్యాండిల్ చేయడం ఎలా? ఈ 5 రకాల మనుషులు మీ లైఫ్ లో ఉన్నారా? వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఎలా హ్యాండిల్ చేయాలి? చాణక్యుడు ఒక పవర్ఫుల్ ఫ్రేమ్ వర్క్ ఇచ్చాడు. ఇమీడియట్ రియాక్ట్ అవ్వవద్దు, అబ్జర్వ్ చేయండి, ప్యాటర్న్ చూడండి, డేటా కలెక్ట్ చేయండి. ఒక్కసారి మీతో
తప్పుగా బిహేవ్ చేయడం మిస్టేక్ కావచ్చు. రిపీడియట్లీ అదే బిహేవియర్, అది క్యారెక్టర్. వాళ్ళని మీ లైఫ్ నుంచి సడన్లీ రిమూవ్ చేయనక్కర్లేదు. గ్రాడ్యువల్లీ యాక్సెస్ రెడ్యూస్ చేయండి, లెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, లెస్ టైం స్పెండ్ చేయండి, లెస్ ఎమోషన్ ఇన్వెస్ట్ చేయండి. చాణక్యుడు చెప్పాడు, తన ప్లాన్స్ ని, వీక్నెస్ ని, ఎనిమీస్ ని ఎవరికీ చెప్పకు. మీ డ్రీమ్స్ మీకే తెలియాలి, మీ స్ట్రగుల్స్ మీకే తెలియాలి, మీ ఫియర్ మీకే తెలియాలి. ట్రూత్ చేయని వాళ్ళతో షేర్ చేస్తే వాళ్ళే మీ వ్యాపన అవుతుంది, వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఎంటీ స్పేసెస్ ఫిల్ చేయండి. రియల్ జెన్యూ రిలేషన్షిప్ తో మీకు మీరు ఉండటం నేర్చుకోండి. సాలిట్యూడ్ ని ఎంజాయ్ చేయండి. క్వాలిటీ క్వాంటిటీ అనే ట్రూత్ ని యాక్సెప్ట్ చేయండి. ఒక ట్రూ ఫ్రెండ్ 100 ఫేక్ ఫ్రెండ్ కంటే వాల్యుబుల్. చాణక్యుడు గ్రేటెడ్ టీచింగ్ ఇది. ఇతరులను మార్చడానికి ఎనర్జీ వేస్ట్ చేయకు, నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకో. వాళ్ళు చేంజ్ అవుతారా అవ్వరా మీ కంట్రోల్లో లేదు. మీరు గ్రో అవుతారా అవ్వరా మీ కంట్రోల్లో ఉంటుంది. ఆ కంట్రోల్ ని యూస్ చేయండి. నిజమైన మిత్రులు ఎలా ఉంటారు? ఇంతవరకు టాక్సిక్ మనుషుల గురించి మాట్లాడాం, కానీ ఇప్పుడు పాజిటివ్ పార్ట్. నిజమైన మిత్రుడు ఎవరు, వాళ్ళను ఎలా గుర్తిస్తాం అని తెలుసుకుందాం. నిజమైన మిత్రుడు అవసరంలో ఉంటాడు, విమర్శల్లో నిజం చెప్తాడు, సక్సెస్ లో సెలబ్రేట్ చేస్తాడు, ఫెయిల్యూర్ లో వదిలేయడు. వీడే నిజమైన మిత్రుడు. నిజమైన మిత్రులు లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, వాళ్ళు మీతో ఆర్గ్యూ చేయకుండా మీకు అన్కంఫర్టబుల్ ట్రూత్ చెప్తారు. వాళ్ళు మీ సక్సెస్ ని జెన్యూన్లీ సెలబ్రేట్ చేస్తారు, జెలసీ లేకుండా. వాళ్ళు మీ సీక్రెట్ సేఫ్ గా ఉంచుతారు. వాళ్ళు మీకు కాన్వీనియంట్ టైంలో కాదు, మీకు అవసరమైన సమయంలో ఉంటారు. వాళ్ళ దగ్గర మీరు మీలా ఉండగలరు, ప్రిటెండ్ చేయకుండా. మీ లైఫ్ లో అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఒక్కరు చాలు. ఒక్కొక్క నిజమైన ఫ్రెండ్ 100 ఫేక్ రిలేషన్షిప్ కంటే పవర్ఫుల్. వాళ్ళను వాల్యూ చేయండి, వాళ్ళకు అప్రిషియేట్ చేయండి. వాళ్ళకి కూడా మీరు అలాంటి ఫ్రెండ్ అవ్వండి. కానీ చాణక్యుడి లైఫ్ లో ఒక ఫేజ్ ఉంది. అతను కంప్లీట్లీ అలోన్ ఉన్నాడు. నందరాజు అతన్ని రిజెక్ట్ చేశాడు, సొసైటీ అతన్ని రిడిక్యూల్ చేసింది. అతని దగ్గర ఏమీ లేదు, కానీ అతని ఒక్క విషయం ఉంది. తన మీద తనకు నమ్మకం, తన విజన్, తన ప్రపోజ్. ఆ ఒక్క విషయం చివరికి అతన్ని హిస్టరీలో ఇంపోర్టల్ చేసింది. మీరు మిమ్మల్ని లవ్ చేసుకుంటున్నారా? మీరు మిమ్మల్ని రెస్పెక్ట్ చేసుకుంటున్నారా? మిమ్మల్ని మీరు బిలీవ్ చేసుకుంటున్నారా? ఇవన్నీ అదర్స్ మీకు చేయడానికి ముందు మీరే చేసుకోవాలి. మీరు మిమ్మల్ని వాల్యూ చేసుకున్నప్పుడే అదర్స్ మిమ్మల్ని వాల్యూ చేస్తారు. మీరు మీ బౌండరీస్ సెట్ చేసుకున్నప్పుడే అదర్స్ మీ బౌండరీస్ రెస్పెక్ట్ చేస్తారు. సెల్ఫ్ లవ్ అంటే సెల్ఫిష్నెస్ కాదు. సెల్ఫ్ లవ్ అంటే మీరు టాక్సిక్ సిచ్యువేషన్ నుండి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం, మీ పీస్ నుండి ప్రియారిటీ చేసుకోవడం, మీ గ్రోత్ ని మీ చూస్ చేసుకోవడం, మిమ్మల్ని హర్ట్ చేసే వాళ్ళకి కాదు అనే కరేజ్ ఉండటం. అది వీక్నెస్ కాదు, స్ట్రెంగ్త్. మీ జీవితం మీది. మనం చాలా జర్నీ చేసాం ఈ రోజు. స్వార్థపరులు, కష్టంలో వదిలేసే వాళ్ళు, తీయని మాటల్లో విషం పెట్టేవాళ్ళు, నిందలు వేసేవాళ్ళు, అసూయ పడేవాళ్ళు, వీళ్ళందరూ మీ లైఫ్ లో ఉండవచ్చు. వీళ్ళు మీకు హర్ట్ చేసి ఉండొచ్చు, వీళ్ళు మీకు బిట్రాయ్ చేసి ఉండవచ్చు. కానీ ఒక విషయం చెప్తాను, వాళ్ళు మీకు చేసినది మీ స్టోరీ కాదు, మీరు దానికి ఎలా రెస్పాండ్ చేస్తారు అది మీ స్టోరీ. చాణక్యుడు అవమానం తిన్నాడు, కానీ అవమానమే అతని లైఫ్ స్టోరీ కాదు. అతను దానికి ఎలా రెస్పాండ్ చేశాడు అది అతని లేజసీ. మీ స్టోరీ ఇంకా రాయబడుతోంది, పెన్ మీ చేతిలో ఉంది. మీకు ఒక రిక్వెస్ట్, ఈ వీడియో చూసిన తర్వాత ఒక కాగితం తీసుకోండి, మీ లైఫ్ లో నిజంగా ఇంపార్టెంట్ అయిన మనుషుల పేర్లు రాయండి. వాళ్ళకి కాల్ చేయండి, నీవును లైఫ్ లో ఇంపార్టెంట్ అని చెప్పండి. రియల్ కనెక్షన్స్ నేచర్ చేయండి, టాక్సిక్స్ వన్స్ డిస్టెన్స్ చేయండి. మీ పీస్ ని మీ ప్రియారిటీ, మీ గ్రోత్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ, మీ హ్యాపీనెస్ మీ చాయిస్. ఈ 3 విషయాలు ఫర్గెట్ చేయకండి. ఈ రోజు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ఫుల్ గా ఉంది నాకు. మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు నాకు. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపించే ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి సెండ్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి కూడా ఇది అవసరం ఉండవచ్చు. ప్రతి వారం ఇలాంటి లైఫ్ చేంజింగ్ వీడియోస్ మీకోసం తీసుకువస్తా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు మీరు హానెస్ట్ గా ఉండండి, మీ జీవితాన్ని మీరు చూస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.